14-15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చివరి దశకు వచ్చే టైంలో నేను ఒక మాట చెప్పిన. నేను చెప్పిన మాట ఏంటంటే, అంతా ఆంధ్ర పేపర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఇనిమి చేయాలని చూసేవాళ్ళే. హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా. ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్లో. ఒకటే మాట వాళ్ళకి చెప్పిన, కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు, ఏం జరుగుద్ది అనుకుంటున్నారు అని అడిగినారు. నేను ఒక్కటే మాట చెప్పిన, సౌండ్ అంటే పెంచాయా బాబు, ఒకటే ఒక మాట నేను చెప్పిన ఆ రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన. అంటే ఈ మాట చెప్పానంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. చిన్న విషయం కాదు. నేను ఒక్క మాట మాట్లాడితే నన్ను నాతోనే ఆడుకునేటువంటి ఆంధ్ర పేపర్ వాళ్లకు ఈ మాట చెప్పిన. నేను అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం, మీ అందరి దీవెన, మీరందరిచ్చిన బలం, తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బలం, దాంతో ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా, మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో దిగినా. ఇక్కడ విషయం ఏంది, తెలంగాణ వచ్చింది, మీరందరూ కూడా దీవించినారు. 10 ఏళ్ల పాటు పరిపాలన చేసిన. తెలంగాణ రాకముందు చెట్టుకొగడు గుట్టకొగడు అయినటువంటి తెలంగాణ ప్రజలు 20 ఎకరాల భూమి ఉన్న ఆసాం కూడా హైదరాబాద్కు వచ్చి ఆటో రిక్షా నడిపినటువంటి మహబూబ్ నగర్, నల్గొండ వగైరా ప్రాంతాల బిడ్డలు, ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినటువంటి లక్షలాది మంది ప్రజలు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీళ్ళు రావు, చాలా గందరగోళమైన పరిస్థితి. చేనేత కార్మికులు మొత్తం ఎక్కడికక్కడ ఒక్కొక్క రోజు 7, 6, 11 మంది చచ్చిపోయే పరిస్థితి. చాలా దుర్భరమైన పరిస్థితి. కొత్త రాష్ట్రం, ఎటుపోవాలి, ఏ దారి పట్టాలి, ఎక్కడ పని మొదలు పెట్టాలి, ఏది ముఖ్యం, అగమ్యం, కొత్త కొండలు ఈయన వచ్చినట్టు. అటువంటి రాష్ట్రాన్ని ఒకటి ఒక పొదరిల్లు నిర్మించుకున్నట్టుగా బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ వచ్చినాం. మొట్టమొదలు ముసలి వాళ్ళ యొక్క, నిరుపేదల యొక్క, లోన్ లేని ముసలి వాళ్ళ యొక్క బోస తీర్చాలని ఆసరా పెన్షన్ మొట్టమొదటి 200 దాన్ని 1000 రూపాయలు చేసుకున్నాం. ఆ పై టర్మ్లో మళ్ళీ 2000 చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయింది, సంతోషంగా ఉండేది, బాగా ఉండేది. వ్యవసాయం స్థిరీకరించాలి, రైతు బాగుండాలి అంటే నీళ్లు రావాలి, చెరువులు బాగా కావాలి. కాకతీయ రాజులు పెట్టినటువంటి చెరువులు బాగైతేనే నీళ్ళు వచ్చినా సరే ఆ చెరువులు నింపుకుంటూ పోతే భూగర్భ జలాలు ఉంటాయి, రైతు స్థిరపడతారని ఒక 5-6 కార్యక్రమాలు తీసుకున్నాం. మొదటిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు, మన దేశంలో మొదటికే లేదు. మన దేశంలో కూడా చాలా పెద్దవాళ్ళు, మేము రైతులమని చెప్పుకున్న వాళ్ళు, రైతు నాయకులమని చెప్పుకున్న వాళ్ళు, స్వయంగా రైతులమని చెప్పుకున్న వాళ్ళు, చరణ్ సింగ్ గారు కావచ్చు, దేవిలాల్ గారు కావచ్చు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ కావచ్చు, వాళ్ళంతా రైతులే. నిజానికి నేను కూడా రైతులే, ఎవరు పెట్టలే. అశోక్ గులాటి అని చెప్పి నాకు ఒక ఆగ్రో ఎకానమిస్ట్ మిత్రుడు ఉంటే ఆయన నేను అడిగిన, మాది కొత్త రాష్ట్రం ఇట్లా జరిగింది, స్థిరమైపోయినాం, బాధపడ్డాం, సరే ఇప్పుడు విడిపోయినాం, రైతు బాగుండాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, ఏం చేయాలి ఆయన చెప్పిన వాళ్ళకి 2-3 ఇన్పుట్స్ చేయండి. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా వ్యవసాయం జరుగుతలేదు, వ్యవసాయంలో ఉన్న బాధలు అటువంటి. మంచి పంట చెట్టానికి రాలవన పడుతుంది, మంచి పంట 2 తల్లైతే పండుతుంది, తల్లిదాకా ఎండిపోతుంది, ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది. అనేక రకాల బాధలు ఉంటాయి. వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా, ఆ ప్రభుత్వం ఉంది,
మమ్మల్ని చూస్తుంది, మమ్మల్ని కాపాడుతున్న ఒక ధీమా మీ రైతాంగంలో రావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావో నాకు తెలియదు. అంతకుముందు మనం ఎరువు బస్తాలు ఇద్దాం అనుకున్నాం, రైతుకు 4, 5, 6, 10 యూరియా బస్తాలు ఇద్దాం అనుకున్నాం. ఆయన ఏమన్నాడంటే వానకాలం తీసుకున్న 2 బస్తాలు మిగిలితే మళ్ళీ యాసంగిగా 2 బస్తాలు తెచ్చుకోడు ఆయన. నువ్వు ఎరువు బస్తాలు వేసేస్తే ఆ 2 బస్తాలు అమ్ముకుంటాడు, మళ్ళా రైతు బంధు పథకం బదనాం అవుతుంది. నువ్వు ఇయ్యదలుచుకున్నది ఏదైతే ఉందో నువ్వు 1000 ఇస్తావా 2000 ఇస్తావా ఎకరానికి తెచ్చిస్తావో నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో వేయి, మధ్య దళారి లేకుండా రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలో వేయి. నువ్వు ఇచ్చిన డబ్బుకు ఆ రైతు యజమాని కావాలి. ఎందుకంటే ఆయన పురుగుల మందు పట్టిండు, ఆయన ట్రాక్టర్ దుంతే పైసలు అవసరం ఉంటాయి, ఆయన విత్తనాలు అవసరం ఉంటాయి, ఆయన నాటేయడానికి అవసరం ఉంటుంది. ఎవరు అవసరం పెట్టిందో తెలియదు కాబట్టి డబ్బు ఇవ్వని చెప్పిన మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం. ఎంత మంచిగా అంటే ధరణి చేసిన తర్వాత మధ్యలో దళారి లేడు, ఇవాళ అడిగేది లేదు, ఏ ఆఫీస్ పోయేది లేదు, దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, దండం పెట్టేది లేదు. అక్కడ నేను బ్యాంక్ లో డబ్బులు వేస్తే వచ్చి మంచిగా మీ సెల్ ఫోన్ మోగుతుంటే బ్రహ్మాండంగా బంధు వస్తా ఉంది. చాలా బాగా జరిగింది. సరే ఈ టర్మ్ లో వచ్చిన తర్వాత ఇంకో 1000 రూపాయలు పెంచుతామని అనుకున్నాం, కానీ అది కిందికి చేస్తారు.